ప్రధానమంత్రి మోదీ తనదైన శైలిలో మహిళల యొక్క సంపాదన పెంచాలని, మహిళా సాధికారత అనేది కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని అనునిత్యము మనం దేశ జనాభాలో 50% ఉన్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి మగవారితో సమానంగా గౌరవం సంపాదన ఉండే విధంగా అనేకమైన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆయన మదిలో ఒక ఆలోచన వచ్చింది. జీవిత బీమా సంస్థ, LIC, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. మీరు చూసుంటారు, దాంట్లో ఏజెంట్లంతా కూడా ఎక్కువ మంది మగవారే. అసలు మహిళలు ఎక్కడో నూటికో కోటికో ఒకరు ఉంటారు. ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ మిలిటరీలో 50% మంది మహిళలు ఉన్నారు, వారిని ఎందుకు మిలిటరీలో తీసుకోకూడదు, సైనిక్ స్కూల్లో మగపిల్లల్ని ఎందుకు చేర్చుకోవాలి, ఆడపిల్లల్ని ఎందుకు చేర్చుకోకూడదని విప్లవాత్మకమైన నిర్ణయం. 75 ఏళ్ళు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. 75 ఏళ్ళ వరకు ఏ ప్రధానమంత్రి ఆలోచించిన విధంగా మహిళలు మగవారితో సమానంగా ధీటుగా సాటిగా చేయగలరని గమనించి మిలిటరీలో ప్రవేశం, సైనిక్ స్కూల్లో ప్రవేశం, ఇప్పుడు జీవిత బీమా సంస్థ LICలో కూడా మహిళామణులు, మహిళా సోదరీమణులు వాళ్ళు మగవారితో ధీటుగా పని చేయగలరని గమనించి ప్రధానమంత్రి మోదీ ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరు LIC బీమా సఖి యోజన. ఈ ఇన్సూరెన్స్ చేయించటంలో నైపుణ్యాలు ఇచ్చే కార్యక్రమమే బీమా సఖి. ప్రధానమంత్రి యొక్క లక్ష్యం 3 సంవత్సరాల కాల వ్యవధిలో 2 లక్షల మంది మహిళలను బీమా సఖి కార్యక్రమం కింద ఏజెంట్లుగా తయారు చేయాలి. ఆ దిశగా డిసెంబర్ 9న LIC వెబ్సైట్లో దరఖాస్తు పెట్టడం జరిగింది. అంటే అప్లికేషన్ ఫారం ఉంది. ఇక మీరు చేయవలసిందల్లా LIC వెబ్సైట్లోకి వెళ్ళి బీమా సఖి యోజన అనే అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవటమే. 3 సంవత్సరాల్లో 2 లక్షలైనా మొదటి దశలో 15,000 మందిని దేశవ్యాప్తంగా ఎంపిక చేయబోతా ఉన్నారు. దీనికి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక షరతు ఉంది. 10వ తరగతి పాస్ అయిన వారు మాత్రమే దీనికి దరఖాస్తుకు అర్హులు. 10 తప్పితే ఈ అప్లికేషన్ పెట్టినా ప్రయోజనం ఉండదు. అయితే నేను మీకు సూచన చేస్తున్నా, ఎవరైతే గ్రాడ్యుయేట్ పట్టభద్రులు అయి ఉన్నారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో అటువంటి వారు దీంట్లో దరఖాస్తు పెడితే బీమా సఖి యోజన కింద ఎంపికైన తర్వాత ప్రతిభ కలిగిన డిగ్రీ చదివిన వారు పట్టభద్రులకు, PG చదివిన వారికి డెవలప్మెంట్ ఆఫీసర్గా అవకాశం కల్పిస్తారు. ఇక బీమా సఖి అంటే LIC ఏజెంట్. LIC ఏజెంట్గా చేరి మీ ప్రతిభను కనపరిస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే నెలకు 2 లక్షల రూపాయలు జీతం వస్తుంది. అంటే మీ పంట పండినట్టే. కనుక ఇదేదో 10వ తరగతి పాస్ అయిన వారికే కాకుండా నిరుద్యోగులుగా ఉన్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, PhDలు చేసిన వాళ్ళు కూడా ఎవరైనా కూడా దీనికి LIC ఏజెంట్ అంటే మీకు వాక్చాతుర్యం ఉండాలి. స్థానిక భాషలో
వాళ్ళకు అర్థమయ్యేలా ఎల్ఐసి గురించి అవగాహన కల్పించి ఎల్ఐసి పథకాలలో చేర్పించటమే లక్ష్యం. దీనికి 3 సంవత్సరాల పాటు దీనికి స్టైపెండ్ ఇస్తారు. ముందు ఎల్ఐసి గురించి ట్రైనింగ్ ఉంటుంది, సెక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత బీమా సఖి అయిన వారందరికీ మొదటి సంవత్సరంలో నెలకు 7,000 రూపాయలు, రెండవ సంవత్సరంలో నెలకు 6,000 రూపాయలు, మూడవ సంవత్సరంలో నెలకు 5,000 ఉపకార వేతనమే స్టైపెండు. దీంతోపాటు మీరు ఎల్ఐసి ఏజెంటుగా మీరు ప్రీమియంలు కట్టిస్తే దాని నుంచి కమిషన్ కూడా వస్తుంది. ఉపకార వేతనానికి అదనంగా మనం పాలసీలు కట్టిస్తే కమిషన్ కూడా మీకు వస్తుంది. ఆ విధంగా ఈ ఎల్ఐసి గురించి కూలంకషముగా స్థానిక భాషలలో అర్థమయ్యే రీతిలో చెప్పటానికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులు కూడా ప్రారంభించడం జరిగింది. కనుక ఉత్సాహవంతులైన మహిళలు ఇటువంటి సదవకాశం ఎప్పుడూ రాదు. ప్రధానమంత్రి మోదీ గారు పెద్ద మనసుతో మామూలుగా ఏదైనా చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా 35-40 ఏళ్ళు దాటి ఎందుకు పనికిరారంటారు. మరి ఆయన మనసు చూడండి, ప్రధానమంత్రి మనసు 70 ఏళ్ళ వరకు, 18 నుంచి 70 ఏళ్ళ వరకు ఏ మహిళ అయినా బీమా సఖి కావచ్చు, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. ఆ విధంగా భర్తతో పాటు నేను కూడా గౌరవప్రదంగా సంపాదిస్తూ పిల్లలను మంచి విద్యను అందించడానికి, అవసరమైతే గవర్నమెంట్ సీట్ రాకపోతే ప్రైవేటు యూనివర్సిటీల్లో, ప్రైవేటు కళాశాలలో విదేశీ విద్యకు పంపే శక్తి రావాలంటే కేవలం ఇంట్లో ఉండే మగవాడే సంపాదించడం కాదు, స్త్రీలు కూడా సంపాదన ప్రారంభిస్తే ఆ కుటుంబ ఆదాయం పెరిగి పిల్లల యొక్క భవిష్యత్తును కూడా వారికి బంగారు బాటలు వేయటానికి, బంగారు భవిష్యత్తు, మంచి నాణ్యమైన ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను ఇవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక మీరు ఎల్ఐసి వెబ్సైట్ని ఓపెన్ చేసి దాన్ని తెరిచి బీమా సఖి యోజన అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు తెలవకపోతే మీ సమీపంలో ఉండే కంప్యూటర్ కేంద్రం, కామన్ సర్వీస్ సెంటరు, మీ సేవా కేంద్రానికి వెళ్ళి బీమా సఖి యోజన అంట ఆ దరఖాస్తు ఫారము మాకు ప్రింట్ చేసి ఇవ్వండి, దాన్ని నింపి దరఖాస్తు చేయమని వాళ్ళని కోరండి. ఆ విధంగా ఈ సదవకాశాన్ని తెలుగు రాష్ట్రాలలో ఉండే మహిళలు కాకుండా భారతదేశంలో ఉండే అందరు మహిళలు కూడా ఇది దరఖాస్తు చేసుకోవటానికి అర్హులే.